మౌన స్వరూపం. బ్రహ్మము ఆత్మ తానే, అన్నీ తానే అయినప్పుడు తాను తెలుసుకోవటానికి ఉన్న లక్షణాలు కావాలా, బయట వాళ్ళని అడగాల? నేను కొత్త ఇవ్వాల, సూచన చేశా. అదే చూడండి మామూలుగా మెల్లగా చదువుదాకా మూతలు పడిపోతాయి ఆటోమేటిక్గా. మీరుగానే ఉంటారు. ఉండి వస్తుందే జర్క్. అది జర్క్ నిద్ర కాదు. ధ్యానం చేసేప్పుడు కూడా మనం ఇలాగ అంటుంటాం, మాల పడిపోయింది అంటాం లేదు. ఇప్పుడు చేతుల్లోనే ఇలా ఆనించండి, కొంచెం ఆనించి కళ్ళు మూసుకోండి. ఈ స్పర్శ ఉంది అక్కడ, ఆ స్పర్శని గమనించండి. ఈ చేతులు నొక్కుతున్నాం కదా, టచ్ అది గట్టిగానూ ఉండొచ్చు, ఇలాగా లైట్గా పెట్టండి. ఆ టచ్ ఉందా లేదా అనుభూతిని గమనించి, అక్కడ ఆకాశం ఉందా లేదా శూన్యం ఉంది, చెయ్యి ఉంది, స్పర్శ ఉంది, గమనించే ఉన్నాడు. వాడు ఊరుకోవట్లేదు, ఇలా ఉండగానే ఆ నొక్కుల్లో స్పర్శానుభూతి ఉందా లేదా దాన్ని గమనించండి. నొక్కి అవి లోపల నుంచి వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా, ఒక వణుకులాగా వస్తుందా లేదా, ఇంకా చేయాలంటే కూర్చోండి, ఇలా గట్టిగా ఉందా, గట్టిగా పెట్టి ఇలా కూర్చోండి, నరాలు బిగించేయండి. ఇక్కడ మంటగా ఉంటుంది, అయినా సహించండి, కొంచెం ముద్దు మారిపోతుంది. అలా కానీ సీదా సాదాగా మీరు ఉండి అలా గమనిస్తుంటే జడమైపోతుంది, మత్తుగా తెలియదు. ఎంత మీరు శూన్యంతో మీరు ఉన్నారు గమనించాడు. ఎవరు ఉంటారు గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, శబ్దంతో నేను అంటుతాను. నేను ఎలా ఉంది ఎరుగుతూ, నేను ఎరుగుతే ఎలా ఉంది, స్వచ్ఛంగా ఉంది, నిశ్చలంగా ఉంది, సాక్షి చైతన్యంతో ఉంది, తెలుస్తుందిగా. అలాగే ఉండండి. వన్న కొద్ది అవుతుంది, రోజు జడుతో పడిపోతుంది. అప్పుడు మీకు ఉండి అది జరుకులాగా వస్తుంది. అది జరుకు వచ్చే నిద్ర కాదు, అనుభూతి ఉంది కదా. ఆ అనుభూతి నేనన్న పదం ఉందా, చూడండి తూళ్ళలాగా. అది నేను ఉండదు, అసలు ఎరుకుంది, అదే ఎరుక. ఆ ఎరుకని నేను సూచిస్తాను. అంటే ఎరుక దృష్టితో దేహాన్ని పట్టుకోండి. వ్యవహార దృష్టిలో కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు, ముండము అని సంఘపరంగా ఉండాలి. శాస్త్రజ్ఞానంతో పెద్దలు చెప్పింది, ఋషిస్తులు చెప్పింది. ఏం చెప్పారు? మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో అతిథిదేవో భవ అన్నాం. ప్రకృతిదేవో భవ. సజీవులు, ఆవు, గేదె, మేక ఉంటాయి కదా, ఆ జీవరాశులు, ఆ వృక్షాలు, అవన్నీ ఉంటేనే కదా మనం లేకుండా అవి ఉన్నాయా లేవు. అవి లేకుండా మనం ఉన్నా లేవు. సముద్రం లేకపోతే మనం ఎలా ఉంటాం, గాలి, ఎండ, నీరు లేకపోతే ఎలా ఉంటాం. అన్నీ ఉన్నాయి. వాటిని పాడు చేయకుండా మనం తగినట్టుగా వాడుకుంటూ నిత్యకృత్యాల భార్యాభర్త కలిసి మన పని మనం చేసుకోవాలి. అతి మోహం, అతి భ్రాంతి ఉండకూడదు. పిల్లాడు కూడా వాడు రాలే ఇంకా భయం అయిపోతుంది, ఏమైపోతాయి. ఎందుకు నరబోసం నీరు పోయా, ఎంతవరకు ఎవరు బతకాలో ఎప్పుడు పోవాలో నిర్ణయం ఉంది, మన చేతుల్లో లేదు.